ఇక బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. ఓ కాలేజీ భవనంపై విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లెవెల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవెల్ చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాళ్ళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా మైల్స్టోన్ పాఠశాలపై దేశ ఎయిర్పోర్ట్ చెందిన శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. దీనిలో 19 మంది పాటు పలువురు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మృతి చెందినట్టు ఇప్పటికే సమాచారం అందుంది. మరో 50 మందికి తీవ్ర గాయాలై వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు బంగ్లాదేశ్ స్థానిక మీడియా సమాచారం వెల్లడించింది. పాఠశాలలో విద్యార్థుల సమయంలోనే ప్రమాదం జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 50 పైచిలకు మంది ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలుస్తుంది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించడంతో స్థానికులంతా కూడా ఆందోళన చెందారు. అక్కడ దృశ్యాలు మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే మరోవైపు F-7 BGI ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్టు బంగ్లాదేశ్ ఆర్మీ అధికారిక ప్రతినిధి ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు అక్కడికి పంపించారు. సహాయ చర్యలు ముమ్మరం చేశారు. అయితే దీనికి సంబంధించి మొన్న జరిగిన ఏదైతే అహ్మదాబాద్ ఘటన ఉందో ఘటనకు మరొక ముందుకే మరొకసారి ఇలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారి ఉడిచిపడ్డారు. దాదాపు 10ల సంఖ్యలో స్కూల్లో విద్యార్థులంతా కూడా విద్యను అభ్యసించడం తెలుస్తుంది. మొన్న కూడా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన చోటు చేసుకోవడంతో ప్రమాదాల మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోని వాళ్ళ బంగ్లాదేశ్ కి సంబంధించిన ఢాకాలో ఇదే విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 19 మంది మృతి చెందినట్టు కూడా అధికారికంగా చెప్తున్నారు. అయితే ఇది బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్ కు చెందిన F-7 BGI జెట్ అని ఇప్పటికే ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఈ ప్రమాదం జరిగే సమయంలో స్కూల్ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ముమ్మరం చేసింది. సహాయ చర్యల్లో ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలికి ఉన్నతాధికారుల బృందం కూడా చేరుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పటికే సేకరించే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణంగా విశ్లేషణ చేసిన తర్వాతే తెలుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బంగ్లాదేశ్ ఆ ప్రమాదానికి సంబంధించి ఒక విషాదకరమైన ఘటనగా ఇప్పటికీ చెప్తున్నారు. యుద్ధ విమానానికి సంబంధించి ఆ మైల్స్టోన్ పాఠశాలపై చూడడం పట్ల కొంత ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా విమాన ప్రమాదాలు రెగ్యులర్ గా చోటు చేసుకోవడంతో విమానానికి సంబంధించి ఎవరైతే ప్రయాణం చేస్తారో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోగా మిగతా చాలా మంది కూడా గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయిన చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనేక మీడియా కథనాల ప్రకారం చాలా మంది కూడా ప్రమాదం సమయంలో కాలేజీ విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఈ మృత్యువాత పడ్డ దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అసలు ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి? కాలేజీలో చాలా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలా మంది ఒక మైల్స్టోన్ కాలేజీ సంబంధించి పాఠశాలతో పాటు కాలేజ్ అంటే దాదాపు డిగ్రీ వరకు కూడా అందులో విద్యను అభ్యసించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కసారిగా ఫైటర్ జెట్ కావడంతో ఒక్కసారిగా కూలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ముమ్మరం చేసేప్పటికీ చాలా మంది అప్పటికే చనిపోయినట్టు తెలుస్తుంది. చాలా మందికి తీవ్ర గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తుంది. మరో పక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీతో పాటు వాళ్ళ అక్కడ భద్రతా దళాలు ఇతర సిబ్బంది కూడా అక్కడ ప్రధానంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరణాలు పెద్ద ఎత్తున సంభవించకుండా వెంటనే వారికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. కానీ మంటలు ఒక్కసారి పెద్ద ఎత్తున చెలరేగడంతో చాలా మంది
చనిపోయినట్లు కూడా మనకు వార్త వస్తుంది. దాదాపు ఇప్పటికే 19 మంది విద్యార్థులతో పాటు పైలట్ ఇతర ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారంతా కూడా మరణించినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆటంకం కలిగిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించారు. ఆటంకం కలిగినప్పటికీ కూడా సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దగ్గరలోని ఆసుపత్రులకి చూకంటున్నారు. చాలా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదైతే ఆర్మీతో పాటు ఇతర బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని క్లోజ్ గా మానిటర్ చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా మృతుల సంఖ్య పెరగకుండా చేసేందుకు హాస్పిటల్ వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ వారికి మెరుగైన వైద్యం అందించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసింది. ఎవరైతే మృతుల బంధువులు ఉంటున్నారో వారికి సమాచారం అందించే విధంగా చర్యలు కూడా చేపట్టింది. అయితే ఇది ఎయిర్పోర్ట్ కు సంబంధించిన యుద్ధ విమానం కనుక ఖచ్చితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంటలు కూడా పెద్ద ఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో కొంత సహాయ చర్యలకు అయితే ఆటంకం కలుగుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా అబ్జర్వ్ చేస్తుంది. ఎలాంటి ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకుంది, సంఘటన గల ప్రధానమైన కారణాలు ఏంటి, దీనిపైన విచారణ కూడా ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాకు సంబంధించి ఉన్నతాధికారుల బృందం అక్కడ చేరుకొని విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఓ కాలేజీ భవనంపై విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అట్లనే ఇందులో 16 మంది విద్యార్థులే ఉండడం విషాదం. మొత్తంగా 19 మంది మృత్యువాత పడ్డారు. 100 మందికి పైగా ఎక్కువగా